ఆరాధన కావచ్చు, ఈ ప్రేయర్లు కావచ్చు, లేదా పూజలు, పురస్కారాలు, మాలలు ఇవన్నీ ఆర్సీఎం బ్యాచ్కి సంబంధించినవి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఒక క్రిస్టియానిటీ అసలు ప్యూరిటీ ఉన్న పర్సన్ ఎలా ఉండాలి, యాక్చువల్గా ప్రార్థన కానీ లేదా ఆయన ఉండే విధానం కానీ జీవనశైలి కానీ ఎలా ఉంటే మీరు వీళ్ళు ప్యూర్ అని చెప్పి చెప్తారు? ఎలా ఉంటే అంటే బైబిల్లో దీనికి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో అపోస్తులుడైన పేతురు చెప్తాడు. అదేంటంటే అపోస్తులు చెప్తారు. అదేంటంటే అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక ఉండాలి అని చెప్పబడింది. అపోస్తుల బోధ అంటే యేసుప్రభు శిష్యులు ఏం బోధించారో ఆ మాటల మీదనే క్రైస్తవ జీవితం కట్టబడాలి. అవి ఎక్కడున్నాయి? మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడ్డాయి క్రొత్త నిబంధన. అంటే ఒక క్రైస్తవుడు ఏమైనా మాట్లాడాలన్నా, ఏదైనా ఆలోచించాలన్నా, ఏదైనా చెయ్యాలి అన్నా ఈ మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం దాకా ఉన్నటువంటి అందులో ఉన్న ఎసెన్స్ని బట్టే ఉండాలి తప్ప ఇక వేరే వాళ్ళ మాటలు బట్టి ఉండకూడదు.